ఎడారిలో సెలయేర్లు జూలై 23వ తేదీ. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మన ప్రభు కీర్తన పాడిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే రాయబడింది. అది కూడా భూమిపై ఆయన జీవితపు అత్యంత అంధకారపు రాత్రిలో పాడిన కీర్తన. ఇది ఆయన గెత్సెమనేకి వెళ్ళడానికి ముందు పాడింది. ఆయన ఒక్కడే పాడలేదు, ఎందుకంటే ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన రూపాంతర కొండపై పాడి ఉండవచ్చు, లేదా హోసన్నా హోసన్నా అని ప్రజలు పాడుతుండగా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు పాడి ఉండవచ్చు, లేదా కానా విందు సమయంలో పాడి ఉండవచ్చు. కానీ ఇది రాత్రిలో పాడిన పాట. ఈ స్తుతి కీర్తనలో వెల్లివిరిసిన ఆనందం తన అవమానాన్ని తృణీకరించి సిలువను సహించడానికి ముందు ఉంచబడిన సంతోషం. తండ్రి చిత్తాన్ని చేయడంలోని ఆనందమే తన హృదయంలో సంతోషానికి కారణం. ఆయన అవమానాన్ని, అపహాస్యాన్ని ఎదుర్కోవలసి ఉంది. తప్పిపోయిన ఆత్మల రక్షణకై మార్గాన్ని సిద్ధం చేయడానికి ఆయన ప్రవేశించవలసిన అంధకారపు నీడలలోనికి చూడవలసి ఉంది. ఆ హృదయంలోని సంతోషం తన దుఃఖాన్ని, బాధలన్నిటినీ పాతిపెట్టేసింది. తన దైవ హృదయంలో మానవ జాతి పట్ల గొప్ప ప్రేమ ఉంది. నేను పాడిన పాట బలహీనంగాను విచారంగానూ ఉంది. అయినప్పటికీ ప్రేమతో దీన్ని పాడుతున్నాను. త్వరగానే మహిమ శబ్దపు రాజ్యం ద్వారా ఇది బలమైనదిగాను సంతోషకరమైనదిగాను మారుతుంది. ఈరోజు ఒక ప్రేమ, నిట్టూర్పుల కీర్తన. రేపటి దినం ప్రేమ, సంతోషాల కీర్తన. వేదనల మ్రానుపై తన జీవితాన్ని దారపోసిన వానికి యేసు తానొక్కడే భారాన్ని మోయాలా? ఆయనే రాత్రి పాటలను ఎప్పటికీ పాడాలా? నేర్చుకోవడానికి మనకొక పాఠం లేదా? ప్రియమైన క్రైస్తవులారా, పాట పాడవలసిన మీ బాధ్యతను తీసుకోరా? మనం గాఢాంధకారపు లోయల్లో ప్రవేశించినప్పుడు పాడడం మనం నేర్చుకోవాలి. మనం పని చేస్తున్నప్పుడు పాడగలం, మనం సంతోషిస్తున్నప్పుడు పాడగలం, కానీ శ్రమ పడుతున్నప్పుడు పాడగలమా? వేదనకు మించి మీరు చూడలేనప్పుడు పాడడం ఎంత కష్టంగా ఉంటుంది. కానీ తక్షణ పరిస్థితికి మించి చూడడం మహిమ బహుమానాన్ని చేపట్టడంలో ఉన్న రహస్యం. విమోచన కార్యం సాధించే ఆ బహుమానాన్ని క్రీస్తు చూశాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.